పల్లవి గుడికి నడుచుకుంటూ వచ్చేస్తుందనమాట. ఇక చరణ్ ఏమో ఆల్రెడీ గుడిలో ఉంటాడు. ఇక పల్లవి కూడా వచ్చేస్తుంది గుడికి. ఇక పంతులు గారితోని అంటాడు చరణ్, "మీరు త్వరగా పూజ కానిచ్చేస్తే మేము ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా పంతులు గారు" అని చెప్పి అలా చరణ్ అడుగుతూ అప్పుడు పంతులు గారు అంటారు, "మీ బామ్మగారు ఏదో చెప్పారంట ఈ అమ్మాయికి" అనగానే, "ఏం చెప్పారు" అని చెప్పి అడుగుతాడు చరణ్ పల్లవిని. "అది 108 ప్రదక్షిణాలు చేయాలంట గుడి చుట్టూ" అని చెప్పి అనగానే, "అవునా, సరే అయితే నేను అక్కడ అలాగా కూర్చొని రెస్ట్ తీసుకుంటా కానీ నువ్వు 108 ప్రదక్షిణాలు అంటున్నావు కదా, అది త్వరగా కానిచ్చేసుకొని రా" అని చెప్పి అంటాడు చరణ్ పల్లవితోని. అప్పుడు పల్లవి, "అదేంటండి ప్రదక్షిణాలు మీతో పాటు మీరే దగ్గరుండి చేయించాలి" అని చెప్పి అంటుంది పల్లవి. "దగ్గరుండి చేయించాలంటే నీ చేయి పట్టుకొని నడిపించాలా ఏంటి" అని చరణ్ అడుగుతాడు. అప్పుడు పల్లవి, "కాదండి అది" అనగానే ఇక పంతులు గారు, "అదే బాబు నువ్వు 108 ప్రదక్షిణాలు ఈ అమ్మాయిని ఎత్తుకొని నువ్వే తిరగాలి" అని చెప్పి పంతులు గారు అలా చెప్పడంతో ఒక్కసారిగా కూలపడిపోతాడు, కింద కూర్చుండిపోతాడు. "ఏంటి దీన్ని నేను ఎత్తుకోవాలా" అని చెప్పి చరణ్ షాకింగ్గా ఉంటాడు. ఆ తర్వాత ఇక ఎటు తప్పక ఇక పల్లవిని ఎత్తుకొని 108 ప్రదక్షిణాలు చేయడానికి సిద్ధపడిపోతాడు. ఇక తిరుగుతూ ఉంటాడు గుడి చుట్టూ. ఇక పల్లవి ఏమో చరణ్‌ని చూస్తూ ఇలా మనసులో అనుకుంటుంది, "ఏవండీ మీకు నేనంటే ఇష్టం లేదని నాకు తెలుసు. కానీ మీకు నా మీద ఇష్టం కలిగించడానికే ఇలా చేస్తున్నాను. మీరు నాకు దగ్గరగా ఉంటే, దగ్గరవుతూ ఉంటే అప్పుడే కదా మీకు నా మీద ప్రేమ పెరుగుతుంది" అని చెప్పి మనసులో పల్లవి అలా అనుకుంటూ ఉంటుంది. ఇక చరణ్ ఏమో ప్రదక్షిణాలు చేస్తూ ఉంటాడు. సో ఇంతే అండి ఇవాల్టి ఎపిసోడ్‌లో ప్రోమోలో చూపించింది. నచ్చితే లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.